ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ భారం నేను భరించలేకపోతున్నాను. ఎవరితో ఒకవేళ పంచుకున్నా వారికి కూడా నేను వెక్కసముగా బరువుగా ఉన్నాను. అందరూ విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నా బాధలలో నన్ను పట్టించుకునేవారు, నన్ను ఆదరించేవారు, హక్కున చేర్చేవారు లేదా చేర్చుకునేవారు లేరు. ఈ బాధను భరించలేకపోతున్నాను. ఇది శక్తికి మించిన బాధ లేదా నా బలముకు మించినటువంటి సమస్య అని బాధపడుతున్నావా? ఏ భారము నువ్వు అనుభవిస్తున్నప్పటికీ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపుము. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు అంటున్నాడు, బిడ్డ నీ భారం నా మీద మోపు. మనుషులు నీ భారాన్ని మోయడానికి నువ్వు ఎన్ని చెప్పుకున్నా వారు ఇష్టపడరు, ముందుకు రారు. కానీ నీకోసం మరణించి 3వ దినమున మృత్యుంజయుడే లేచినటువంటి నీ దేవుడైన నేను నీ భారము నిత్యము భరిస్తాను. కాబట్టి ఏ భారమున్నా నా దగ్గరకు వచ్చి మోకరించి నీ భారమంతా నా మీద వేయి. నేను ఒక గొప్ప ఉపశమనం, విడుదలను, తేలికపాటి జీవితాన్ని, తేలికైనటువంటి జీవితాన్ని నేను నీకు ఇస్తాను. నీ భారాన్ని నేను మోస్తాను. నువ్వు ఏ భారమున్నా నా మీద మోపు అని ప్రభు అంటుండగా, మనుషుల మీద మోపడం లేదా నీవే నీ భారాన్ని మోయటం మాని దేవుని మీద మోపగలిగితే దేవుడు నీ భారాన్ని మోసి గొప్ప విడుదలను, విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ భారము నేను అనుభవించలేకపోతున్నాను బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు తమ భారాన్ని నీ మీద మోపి గొప్ప విజయము, విడుదలను పొందేవారిగా చేయమని, ప్రభువా వారి జీవితాన్ని తేలిక చేయమని, భారాలన్నిటి నుండి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.